హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ పాను. ఈరోజు రిపబ్లిక్ డే కదా, సో వైట్ డ్రెస్లో వెళ్ళాలన్నమాట. సో నేను వైట్ డ్రెస్లో రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నాను. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెంటనే రిటర్న్ అయ్యి ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి ఇంట్లో ఉన్నాను అనమాట. సో మ్యాండేటరీ లడ్డు ఉంటుంది కదా రిపబ్లిక్ డేకి, మా నిహాల్తో షేర్ చేసుకుని ఆఫ్టర్ దట్ కొంచెం స్నాక్స్ తిన్నాను, పాప్కార్న్ అలా. సో వంట చేద్దామని చెప్పి మొదలు పెట్టాను అనమాట. అనపకాయల్ని పై పొట్టు తీస్తున్నాను అనమాట. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాను. అండ్ అనపకాయలతో పాటు కొంచెం పొటాటో కూడా యాడ్ చేద్దామని కొంచెం క్యూబ్స్ గా కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టాను. మసాలా కోసం కొన్ని కాజు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ లవంగం అన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో దీనిలోకి రాగి ముద్ద చేద్దాం అనుకున్నాను. సో 1:4 రేషియోలో రైస్ పొయ్యి మీద పెట్టాను. ఆ తర్వాత మసాలా కోసం నేను తీసుకున్నవన్నీ వేయించుకుంటున్నాను. అవి వేయించుకున్న తర్వాత దాంట్లోనే కొబ్బరి అండ్ కొత్తిమీర రెండు కూడా యాడ్ చేద్దామని చెప్పి అవి కూడా యాడ్ చేసేసి డైరెక్ట్గా మిక్సర్లోకి తీసుకున్నాను అనమాట. సేమ్ అదే స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టేసేసి పోపు వేసి కూరగాయలన్నీ యాడ్ చేసేసుకొని పొటాటో కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం టర్మరిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 2 minutes మగ్గనిచ్చాను అనమాట. ఆ తర్వాత పప్పు తీసి పెట్టుకున్న అనపగింజలను కూడా యాడ్ చేసేసాను. దీంతో పాటు ముందే మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కాజు పేస్ట్, కొంచెం వాటరు అంతా కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ గా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ధనియాల పొడి అండ్ కారం ఈ రెండు యాడ్ చేసేసి సో 3 విజిల్స్ రానిస్తే కర్రీ రెడీ అయిపోతుంది ముద్దలోకి. సో ఈ లోపల రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. సో నేను ఒక గ్లాస్కి 4 glasses వాటర్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ వాటర్ ఇంకొంచెం ఉన్నాయనగా రైస్ బాగా మెత్తగా అయిపోయింది. 1:2 రాగిపిండి తీసుకున్నాను. సో రైస్ 1 glass అయితే 2 glasses రాగిపిండి, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఒక 2-3 minutes బాగా ఉడకనిచ్చాను అనమాట. ఆ తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒక 2-3 minutes పిండి అంతా కూడా బాగా ఉడికేటట్టు మగ్గనిచ్చాను. ఒక 5 minutes ముద్ద అండ్ కర్రీ అలా స్టవ్ మీద నుంచి ఆపేసేసి వదిలేసేసి ఆ తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముద్ద కట్టేసేసి దాంట్లో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసి అనపగింజల కర్రీతో సర్వ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 12:30 అలా అయింది. సో చాలా చాలా బాగుందండి. ఈ స్టైల్లో ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది.